నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే రాగి రొట్టె చేసుకున్నామండి. ఒక ప్లేట్ తీసుకున్నాం, 2 కప్పులు రాగి పిండి వేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండీని పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. తుడుము పట్టుకునే క్యారెట్ తుడుము వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, మనం మళ్ళీ రొట్టెలు చేసుకుంటాం కదా, రొట్టెలు కాల్చుకునేటప్పుడు ఫ్రై అవుతుంది. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని బాండిల్కి దింపుకున్నామండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ ను బాగా మరిగించుకున్నామండి. రాగి పిండిలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ నువ్వులు వేసుకుందాం. ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, ఆ ఫ్రై వేసుకున్నాం. వేడి చేసుకునే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ వేసుకొని పిండికి సరిపడిన వేసుకొని పిండిని బాగా కలుపుకుందామండి. రాగి పిండిని పిండిని బాగా కలిపినానండి. నేను చూపించినట్టు కలుపుకోవాలా. మనం ఇట్లా కలుపుకుంటే రొట్టెలు చేయనీకి రొట్టెలు బాగా వచ్చాయండి, చీలిపోకుండా. నేను రొట్టెలు చేయనీకి భక్షాల పేపర్ తీసుకున్నానండి. భక్షాల పేపర్ మీద 1 స్పూన్ నెయ్యి వేసుకొని పేపర్కి అంతా పట్టించాం. కొంచెం రాగి పిండి తీసుకొని రౌండ్గా ఉంటలు చేసుకొని భక్షాల పేపర్ మీద పెట్టుకొని వేళ్లతో రొట్టెను ఒత్తుకున్నాం. సైడ్లకు రొట్టెలు చీలిపోతే చేత అట్లా అనుకుంటా రొట్టెలు చేసుకున్నామండి. ఇలాగ చేసుకోవాలి, రొట్టెలు ఏం చీలిపోవండి ఇట్లా చేసుకుంటే. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. రొట్టెలు చేసుకుని పెన్నం పెట్టుకున్నాం. పెన్నం వేడెక్కిన తర్వాత రొట్టె ఉంది కదండి, ఆ రొట్టెని వేసుకున్నాం పెన్నం మీద. ఒక పక్కకు రొట్టె బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకున్నాం రొట్టెను. ఇటు పక్క కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రొట్టెకంతా బాగా పట్టించామండి. అటుపక్క ఇటుపక్కకు 2 పక్కలకు ఈ రొట్టెను రాగి రొట్టెను మనం బాగా నిదానంగా కాల్చుకోవాలండి, లేకుంటే రొట్టె లోపల పచ్చిగా ఉంటుంది. రొట్టె 2 సైడ్లకు బాగా కాలిందండి. రొట్టెని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగతా రొట్టెలన్నీ ఇలాగనే కాల్చుకోవాలండి. అంతేనండి, మన రాగి రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఈ రాగి రొట్టెలోకి క్యారెట్ ఉల్లిపాయ నలుచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. అటు పక్కకు గిన్నెలో మైనస్ ఉంది కదా, అది అద్దుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రాగి రొట్టె. ఆ వీడియోకి నన్ను నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.